ఈ అనురాధ మేడం అడిషనల్ డీజీ అడ్మిన్ మరియు కౌముది గారులను వేసి మళ్లీ రీ ఎంట్రీ చేపించేసి రీ ఎగ్జామిన్ చేపించి పోలీసు రవాణా సంస్థ ప్రక్షాళనకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవినీతిలో మునిగిపోయిన పీటీఓ విభాగం కొన్ని రోజుల్లో మూసేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ స్థాయి అధికారిని హెడ్ కానిస్టేబుల్ శర్మ కిడ్నాప్ వ్యవహారంతో పీటీఓ పరువు రోడ్డెక్కింది. కానిస్టేబుల్ శర్మ పీటీఓ అవినీతి భాగోతాన్ని బయటపెట్టడం, ఇప్పుడు సాక్షాత్తు పీటీఓ ఐటీ వేణుగోపాల్ కృష్ణాచారి పీటీఓలో 120 మందికి పైగా అవినీతి పరులను గుర్తించామని చెప్పడం ఆ విభాగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనిపిస్తోంది. పీటీఓ అవినీతిపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలున్నాయి. కొంతమంది పర్యవేక్షణాధికారుల వల్లనే పీటీఓలో అవినీతి పేరుకుపోయిందని పోలీస్ అధికారుల సంఘం ఆరోపిస్తోంది. పునాదుల్లా పేరుకుపోయిన కొందరు అధికారులు గ్రూపిజాన్ని ప్రోత్సహించి క్రింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడేలా చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు వారు తప్పుకుని కింది స్థాయి ఉద్యోగులనే బలి చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు వాహనాల కొనుగోలు, మరమ్మతుల పనుల విషయంలో పీటీఓలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల అవినీతి బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పీటీఓ విభాగాన్నే మూసేస్తే ఓ పనైపోతుందన్న అధికారులు త్రిసభ్య కమిటీకి కొన్ని తప్పుడు వివరాలు అందించారు. వారు సూచించిన వివరాల ప్రకారం నివేదిక తయారు చేసిన త్రిసభ్య కమిటీ పీటీఓను మూసేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. ఆ నివేదికలో ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారు, ఎప్పటి నుంచి ఉద్యోగుల అక్రమాల సమస్యను పీటీఓ ఎదుర్కొంటోంది, అసలు ఎందుకు అరికట్టలేకపోతున్నాం అనే అంశాలను పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. దీన్ని మూసేస్తే ఈ సమస్యంతా ఉండదులే అని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలో పోలీస్ విభాగం ఏర్పడిన తొలినాళ్లలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీసు శాఖకు సేవ చేస్తూ వస్తున్న ఈ సంస్థ కొంతమంది అవినీతి పరుల కారణంగా కనుమరుగవుతుందనే వార్త ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో పోలీసులకు వాహనాలను ఏర్పాటు చేయడం నుంచి వాటి మరమ్మతు పనులను చూసే ఈ విభాగాన్ని ఎలా తీసేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. త్రిసభ్య కమిటీ పూర్తి వివరాలను తీసుకోకుండా నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విభాగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే భద్రత డొల్లతనంగా మారుతుందని సీఎం స్థాయి నుంచి పోలీస్ అధికారి వరకు ఎవరికీ భద్రత కల్పించలేని పరిస్థితిలో వాహనాలుంటాయని పీటీఓ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. మిగతా వార్తలు చూసే ముందు బులెటిన్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఐపీసీసీలో సూపర్విజన్ నంబర్ 1. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సూపర్విజ్ కి తప్ప మరే ఇతర సంస్థకు రాలేదు. ఒక్క 2012 సంవత్సరంలోనే ఐపీసీసీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 27 ఆల్ ఇండియా ర్యాంకులను సాధించిన సూపర్విజ్ అంధ విద్యార్థి రవితేజతో ఐపీసీసీని కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ చేయించిన సూపర్విజ్. ఈ విధంగా ఐపీసీసీ పాస్ పర్సెంటేజ్ లోనైనా, ఐపీసీసీ ర్యాంకుల్లోనైనా, ఐపీసీసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్న సూపర్విజ్ విజయవాడ. సూపర్విజ్ లో ఐపీసీసీ క్లాసులు డిసెంబర్ 23 నుండి. ఐపీసీసీలో సూపర్విజన్ నంబర్ 1. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సూపర్విజ్ కి తప్ప మరే ఇతర సంస్థకు రాలేదు. ఒక్క 2012 సంవత్సరంలోనే ఐపీసీసీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 27 ఆల్ ఇండియా ర్యాంకులను సాధించిన సూపర్విజ్ అంధ విద్యార్థి రవితేజతో ఐపీసీసీని కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ చేయించిన సూపర్విజ్. ఈ విధంగా ఐపీసీసీ పాస్ పర్సెంటేజ్ లోనైనా, ఐపీసీసీ ర్యాంకుల్లోనైనా, ఐపీసీసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడంలోనైనా